చాలామంది ఉదయం వాళ్ళు ఆ రోజు ఏమేం పనులు చేయాలి, ఎవరెవరిని కలవాలి, ఎవరికి ఫోన్ కాల్స్ చేయాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు. దాన్నే టు డూ లిస్ట్ అంటారు. నిజానికి టు డూ లిస్ట్ కంటే నాట్ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని వలన మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఎఫెక్టివ్‌నెస్ పెరుగుతుంది, టెన్షన్ కూడా తగ్గుతుంది. సో, ఏమిటి నాట్ టు డూ లిస్ట్ అంటే? మనం చేయకూడని పనులు. ఏం పనులు చేయకూడదు? నంబర్ 1, ఉదయం లేవగానే మొబైల్ చూసుకొని వాట్సాప్ చూడటం, ఇన్‌స్టాగ్రామ్ చూడటం, నోటిఫికేషన్స్ చూడటం. చూడకూడని మెసేజ్ ఏదైనా చూసినా, వినను కూడా న్యూస్ ఏదైనా విన్నా మూడంతా ఆఫ్ అయిపోద్ది. దానికంటే చక్కగా ఒక హాఫ్ అన్ అవరో, 1 అవరో మీకు నచ్చిన దేవుడికి ప్రార్థన చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, లేదంటే గనక మంచి వాకింగ్‌కెళ్ళండి, సరదాగా ఎంజాయ్ చేయండి. 2, ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళతో గొడవ పడటమో, లేదంటే ట్రాఫిక్ జామ్ అయిపోయిందని వాళ్ళతో వీళ్ళతో గొడవ పడటమో, లేదంటే ఆఫీస్‌కొచ్చి కొలీగ్స్‌తో గొడవ పడటమో, గొడవ పడటం వల్ల మనం సాధించగలిగింది ఏమీ లేదండి. దానికంటే మీ పనేదో మీరు చూసుకుంటా ఎళ్ళిపోండి. ఇన్‌కేస్ ఎవరైనా ట్రాఫిక్‌లో అడ్డం వచ్చారు, మీరు పక్క నుంచి వెళ్ళిపోండి బెటరు. తర్వాత 3, మనం చేయకూడని పనులకు కూడా మనం యెస్ అని చెప్పి మనకి కుదరని దానికి కూడా యెస్ అని చెప్పి మొహమాట పడి ఇబ్బంది పడటం. అది గూడా చెయ్యొద్దు. 4, కంపారిజన్. పక్కనోళ్ళ కారు చూసో, పక్కనోళ్ళ హౌస్ చూసో, పక్కనోళ్ళ యొక్క లగ్జరీ లైఫ్‌ని చూసో కంపారిజన్ చేసుకొని మనకు మనమే డిప్రెషన్‌లోకి వెళ్ళటం. కంపారిజన్ అనేది విషం లాంటిదండి. పక్కనోళ్ళ నగలు చూసి దేనికి అసలు కంపారిజన్ వద్దు. ఎవరి టైమ్ లైన్స్ వాళ్ళయ్యే. దెన్ 5, పోస్ట్‌పోన్‌మెంట్. ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజే చేసుకోవటం. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని చెప్పంటే ఆటోమేటిక్‌గా అది మన మీద ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. ఎట్టి పరిస్థితిలో పోస్ట్‌పోన్ వద్దు. ఏ రోజు పనిని ఆ రోజే చేయండి. బ్రేక్ చేసుకుంటే కొద్ది కొద్దిగా చేసుకుంటా ఉంటే ఈజీగా కంప్లీట్ అవుతుంది. అండ్ 6, అన్నిటికంటే ముఖ్యమైనది హెల్త్ అండి. ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం గనక లేకపోతే దేనికి పనికిరాదు. టు డూ లిస్ట్ గాని ఏదైనా సరే మనం సంపాదించిందంతా వేస్టేనండి. సో, ప్రతిరోజు రాత్రి నిద్రబోయే ముందు ఈ ప్రశ్న వేసుకోండి. నేను ఈరోజు ఏదన్నా చేయకూడని పనిని ఏదన్నా చేశానా? మనం చూడాల్సిన దానికంటే ఎక్కువ సేపు మొబైల్ చూశానా? వాట్సాప్ చూశానా? యూట్యూబ్ చూశానా? ఇన్‌స్టాగ్రామ్ చూశానా? అనేది క్వెషన్ ఏసుకోండి. అదే నాట్ టు డూ లిస్టా కింద వచ్చేస్తుంది. రేపు అది రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఆటోమేటిక్‌గా మీ ఎఫెక్టివ్‌నెస్ పెరిగిపోతుంది. టు డూ లిస్ట్ ప్రిపేర్ చేయటం వల్ల మీ మీద ప్రెషర్ పెరుగుతుంది. అదే నాట్ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఎఫెక్టివ్‌నెస్ పెరుగుతుంది. అండ్ మీరు ఫోకస్ చేయగలుగుతారు. బోలెడంత టైం మిగులుతుందండి. సో, ఏ పనులు చెయ్యాలి అని తెలుసుకోవడం కంటే, ఏ పనులు చెయ్యకూడదు అని చెప్పని గనక తెలుసుకున్నారంటే గనక మీరు ఆటోమేటిక్‌గా సక్సెస్ అవుతారు. మీరందరూ కూడా ఇప్పుడే నాట్ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అలా ప్రిపేర్ చేసుకొని ఏ ఐటెమ్స్‌ని మీరు వదిలేస్తున్నారనేది కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎవరో ఒక్కళ్ళకైనా సరే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్.